హలో నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండగ మనందరికీ భోగ భాగ్యాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి పండగ, సంక్రాంతి, కనుమ 3 రోజులు మనం ఎక్కడున్నా సరే మన సొంత ఊరికైతే వెళ్తామండి. ఊర్లో పండగ జరుపుకోవడం మనందరికీ చాలా ఇష్టం. అలా జరుపుకుంటేనే నిజమైన పండగలాగా అనిపిస్తుంది. సో ఎవరైతే మన ఫ్రెండ్స్ వచ్చారా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారా, చుట్టాలు వచ్చారా, అసలు ఊర్లో ఎవరెవరు ఉన్నారు అన్నది మనకి భోగి మంటలు వేసేటప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి రోడ్డు మీద చక్కగా కూర్చొని కబుర్లు చెప్తూ, ఛాయ్ తాగుతూ, మాట్లాడుకుంటూ, ఆటలాడుతూ, పాటలు పాడుకుంటూ భోగి పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పొద్దునే భోగి మంటల్లో వేడి నీళ్లు కాచుకొని తల స్నానం చేస్తాం. కొంతమంది అయితే భోగి మంటల్లోనే పరమన్నం కూడా వండుతారు. మేమైతే తర్వాత పరమన్నం ఇంట్లో వండుకుంటాం. కానీ కొంతమంది, నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు చూసానండి, అక్కడే పరమన్నం వండుతున్నారు. ఎంత బాగుంటుందంటే భోగి మంటలు వేస్తున్నట్టుగా ముగ్గులు చక్కగా రోడ్డంతా పరిచి అందంగా ఉంటుంది. సంక్రాంతి పండగ అంటేనే సంక్రాంతి, అంతే కదా. సో మరి సంక్రాంతి పండగ వచ్చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు అసలు మామూలు వంటలు కాదండి. పండగకి తగ్గట్టుగా చక్కగా వంటలు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నానో తెలుసా? కాయగూరలు అన్నీ వేసి ముద్ద కూర తయారు చేస్తున్నాను. నెక్స్ట్ ఉసిరికాయ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయతో మనం చిత్రాన్నం వండుకోబోతున్నాం. సో మరి ఫస్ట్ మెయిల్ అయితే చదువుదాం. కాయగూరల ముద్ద కూర తయారు చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ రాజోల్ నుండి మనకి మెయిల్ వచ్చింది. ఇందిరా గారు రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? నా పేరు ఇందిరా, నేను రాజోల్ నుండి మెయిల్ చేస్తున్నానండి. కాయగూరలతో మంచిగా ఏదైనా ఒక కూర చేసి చూపిస్తారా అని చెప్పి అడిగారు. సో అన్ని రకాల కాయగూరలు వేసుకొని ముద్ద కూర మనం తయారు చేయొచ్చండి. పండగ కాబట్టి పండగకి తగ్గట్టుగా మనకి సొరకాయ, అలాగే గుమ్మడికాయ అవన్నీ వేసి చేస్తాము, బాగుంటుంది. వీటిని మీ దగ్గర ఉన్న కాయగూరలతో చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుని మనం ఏమేమి వేస్తున్నాం, ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నది నేను చెప్తాను. భోగి రోజు కూరగాయలు అన్నీ కలిపి కూర చేస్తారండి. ఎందుకంటే ఇది మనకి సీజన్. చాలా రకాల కాయగూరలు మనకి ఇప్పుడు పండుతాయి. అందులోనూ గుమ్మడికాయ, స్వీట్ పొటాటోస్ వస్తాయి, సొరకాయ తీగ వస్తుంది, చిక్కుడుకాయ తీగ కూడా ఇప్పుడే వస్తుంది అన్నమాట. చలి ఎంత ఎక్కువ ఉంటే అంత చిక్కుడుకాయ వస్తుంది. చలికాలం కదండి, భోగి మంటలు చలిలో మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయలు ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. బూర్ది గుమ్మడికాయ, సొరకాయ, కందగడ్డ, క్యారెట్, బీన్స్, అరటికాయ, చిలకడ దుంప అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ వేసి మనం కూర చేస్తాం. కూర చాలా అద్భుతంగా ఉంటుందండి, అన్నంతో తిన్నా బాగుంటుంది. ఈరోజు పులగం కూడా చేస్తారు. భోగి మంట రోజు పులగం వండుతారు. పులగంతో పాటు కాయగూరల కాంబినేషన్ కూడా బాగుంటుంది. అయితే దీనికి ముందుగానే మనం కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. అలాగే అలసందలు, నానబెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్, గ్రీన్ పీస్, చిక్కుడుకాయలో ఉన్న గింజలు, ఇప్పుడిప్పుడే కాయలు వస్తాయి కాబట్టి లేత గింజలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, చింతపండు గుజ్జు మనకు కావాలి, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు, మెంతులు మనం తీసుకున్నాం. పొయ్యి మీద నేను ఆల్రెడీ నీళ్లు పెట్టుకున్నాను. కాయగూరలన్నీ ఇందులో వేసి మనం ఉడికించుకోవాలి. బూర్ది గుమ్మడికాయ, అలాగే గుమ్మడికాయ కొంచెం తీపితో బాగుంటుందండి. గుమ్మడికాయ పులుసు కూడా ఎంత బాగుంటుందో. అలాగే సొరకాయ, కందగడ్డ పులుసు పెట్టారా ఎప్పుడైనా మీరు? సూపర్ ఉంటుంది. అరటికాయ, అలాగే చిలకడ దుంప, స్వీట్ పొటాటో అయితే కొంచెం ఎక్కువ వేసుకుందామండి, తీయగా భలే ఉంటుంది. నేను స్కిన్తోనే వేసాను, మీకు కావాలి అంటే స్కిన్ తీసేసి వేసుకుందాం. చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్ పేస్ట్, కలిపేసి ఇందులో ఉప్పు వేద్దామండి. మంచి కూరగాయలకి ఉప్పు పట్టుకుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి గిన్నె. ఇందులోనే నానబెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మళ్ళీ ఖచ్చితంగా ఉండాలేమో అనుకుంటాను. నా దగ్గర ఉన్నాయి, వేస్తే బాగుంటుందని వేసాను. నానబెట్టుకున్న పల్లీలు వేస్తే రుచి బాగుంటుంది. అలసందలు నేను నానబెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నా. గ్రీన్ పీస్, అలాగే చిక్కుడు గింజలు ఇందులో వేసి కలిపి ఉడుకుతూ ఉంటాయి. సేమ్ ఇదే స్టైల్లో ఇలా అన్ని ఉడికించి సాంబార్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ముద్ద కూర చేస్తున్నాం. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో
ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొన్ని మెంతులు, అలాగే ఇందులో కొబ్బరి తురుము, ఒక కొబ్బరి చిప్పని నేను తురుముకున్నాను, సగమేమో ఇందులో వేసాను, సగమేమో తాలింపులో వేస్తాను అనమాట. బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న రెసిపీస్ ఏం కాదు, ఇవన్నీ మన అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు చేసిన వంటలు అనమాట. కానీ ఏదేమైనా సరే అండి, అప్పట్లో వాళ్ళు చేసింది కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు, కుండల్లో చేసేవాళ్ళు. అందులో ఏమి మసాలాలు కానీ పైనుండి తెచ్చేవి కానీ, ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వాడతాం, అట్లా చాలా 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 ఇంగ్రీడియంట్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాయి. కానీ అవన్నీ వాళ్ళు వాడేవాళ్ళు కాదు. వాళ్ళ చేతిలోనే సహజంగా రుచి, కుండలో వండింది, నిప్పుల మీద వండిన వంటలు ఎప్పుడు చాలా బాగుంటాయి. అండ్ అన్ని సహజంగా పండించేవాళ్ళు కదా. ఇప్పుడు అంటే మనకి కెమికల్స్ అవి ఇవి వేసి పండిస్తున్నారు, అలాగే అన్ని స్టోర్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారు. కానీ అప్పట్లో జస్ట్ బయటికి వెళ్ళి చెట్టుకు తెంపుకొని వచ్చి వండుకునే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ అని చెప్పేసి మళ్ళీ పాపులర్ అవుతుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ కాన్షియస్కి వచ్చారు. ఎప్పుడైనా మన ఇంట్లో పండిన కూరగాయలు జస్ట్ కొంచెం ఉల్లిపాయ వేసుకొని సింపుల్గా వండినా కూడా చాలా బాగుంటుందండి. రుచి వేరే. అది కొబ్బరి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతులు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది. అలా అని మరి ఎక్కువ కొబ్బరి వేయకుండా లైట్గా కొబ్బరి వేసేసి పచ్చివాసన పోయి ఆ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న కందిపప్పుని మటుకి మెత్తగా ఉడికించుకోకండి, కొంచెం ఇలా రవ్వ రవ్వగా మనకి దానా దానా తెలుస్తున్నట్టుగా ఉడికిస్తేనే బాగుంటుంది. కూరగాయలతో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ముద్దలాగా అవుతుంది. ముందే మనం మెత్తగా చేసామనుకోండి పేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తాను. తాలింపులో అయినా వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు. ఇక్కడ వేస్తే బాగుంటుంది, మంచి కనిపిస్తుంది కలర్. ఇక్కడ ఇది ఉడకడానికి ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది. ఈ లోపల చిన్న మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, మెంతులు ఇందులో వేసేది. దీన్ని మనం మిక్సీ పట్టుకొని రఫ్గా పౌడర్ చేసుకోవాలి. దీన్ని పౌడర్ చేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ గిన్నెలో వేసి అవి ఉడుకుతూ ఉంటుంటే మిగతా పనులన్నీ మనం చేసుకోవచ్చు. మనం ఇందులో నూనె వేసుకోకుండా నెయ్యి వేసుకోవాలి. కాస్త ఎక్కువే నెయ్యి వేస్తున్నాను, మీకు నచ్చినంత వేసుకోండి. మీరు నూనెతో కూడా తాలింపు పెట్టుకోవచ్చు, బట్ నెయ్యితో రుచి మరింతగా పెరుగుతుంది అండ్ హెల్తీగా అవుతుంది. సో నెయ్యి వేడెక్కే లోపల నేను మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. మెంతులు కూడా ఇందులోనే ఉన్నాయి. కాస్త పులుపు కోసం చింతపండు గుజ్జు వేసాను, కలిపేసుకోండి మొత్తం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం తాలింపు చేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇందులో ఆవాలు, మినప్పప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేస్తున్నాను. కొంచెం మినప్పప్పు, ఆవాలు వేగాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, వేసి కలిపేశాను. ఇందులోనే ఇంగువ. ఏది మర్చిపోయినా ఇంగువ మట్టికి మర్చిపోకండి, ఇంగువ వేస్తేనే రుచి వస్తుంది. సరే, ఇంగువ వేసి కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము మిగిలింది కదా, అది మళ్ళీ తాలింపులో వేస్తున్నాను నేను. నెయ్యిలో వేగుతుంది ఈసారి. అబ్బా, రుచి అమాంతం పెరిగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. మిగతాదంతా వేసేస్తాను.
మతిరిపోయింది. సో తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా ఉడికించుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి. ఇలా అన్నంలో ఇలా కలపగానే మెత్తగా అయిపోవాలన్నమాట. మంచిగా అన్ని ముక్కలు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది, పూరితో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, దేంతో అయినా బాగుంటుంది. ఉట్టి బౌల్లో వేసుకొని సూప్ లాగా మధ్య మధ్యలో ముక్కలన్నీ తింటూ అలా తిన్నా కూడా బాగుంటుంది. సో ఇంకొక 10 నిమిషాలు ఇలాగే ఉడికిస్తాను. ఉడికిన తర్వాత నేను బౌల్లోకి తీసేసుకుంటాను. అంతే అండి, ఇంకా కాయగూరల ముద్ద కూర రెడీ అయిపోయింది. మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. నేను బౌల్ అవన్నీ తెచ్చేసుకుంటాను. కాయగూరల ముద్ద కూర తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న బూర్ది గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కందగడ్డ ముక్కలు, అరటికాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, బీన్స్, క్యారెట్, నానబెట్టుకొని పెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్, నానబెట్టుకున్న అలసందలు, గ్రీన్ పీస్, చిక్కుడు గింజలు వేసి ఉప్పు కూడా వేసి ఉడకనిస్తూ ఉండాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, మెంతులు, కొబ్బరి తురుము వేసి వేగాక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఉడుకుతున్న ముక్కల్లో ఉడికించిన కందిపప్పు, పసుపు వేసి కలిపి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులోనే మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి చింతపండు గుజ్జు కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు పాన్ పెట్టి నెయ్యి వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి తాలింపు చేసుకొని ఉడుకుతున్న కాయగూరల్లో వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాయగూరల ముద్ద కూర రెడీ. కాయగూరల ముద్ద కూర రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంటుంది. కొన్ని సార్లు ఇలా సింపుల్ కర్రీసే మనకి చాలా చాలా నచ్చుతాయి, ఫేవరెట్ కూడా అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకోవడం. నాకైతే ఇందులో గుమ్మడికాయ ముక్కలు, అలాగే కంద ముక్కలు చాలా ఇష్టం. అరటికాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. మిగతా ఏం చేయాలి మరి, ఎవరు తినాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదండి. సో నా ఇష్టం చెప్పాను అనమాట. మిగతావి కూడా తినొచ్చు. డబల్ బీన్స్ కూడా చాలా బాగుంటుంది. కందిపప్పు కాంబినేషన్తో అన్నంలో చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇందులో మీరు కావాలి అంటే టేస్ట్ చూసుకొని మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మనం ఇందులో గుమ్మడికాయ వేసాం కాబట్టి సహజంగానే కాస్త తీపి అయితే వస్తుంది. ఇంకా కొంచెం తీపిని ఇష్టపడే వాళ్ళు కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందాక కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు పైన వేస్తున్నాను. సో మామూలుగా మనము అంటూ ఉంటాం, అబ్బా మధ్యలో పండగ వచ్చేసింది, డైట్ అంతా పోతుంది, ఏదో ఒకటి డీప్ ఫ్రై చేస్తుంది అమ్మా, కానీ అది తినాలనిపిస్తుంది కానీ హెల్దీ కాదు అనుకుంటాం. ఇది టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, కే విటమిన్, B12 ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అన్నిటినీ కలిపి రుచి కూడా చాలా బాగుంటుంది. సో ఒక ప్లేట్లో లోడెడ్ విత్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. పండగ రోజనే కాదండి, మనకి కూరగాయలు అన్నీ ఒక చోట దొరికాయి అనుకోండి, అప్పుడైనా ట్రై చేయొచ్చు. లేదా ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి వండిన తర్వాత అన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి. అప్పుడు ఇలా అన్ని ముక్కలు కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు సాంబారే కాదు, కాయగూరల ముద్ద కూర కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లలకి కూడా మనం మంచిగా మిక్సీ పట్టేసి ప్యూరీ పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా పైనుండి అయితే కొత్తిమీర వేయాలి కదండి, గార్నిష్కి ఇది పడితేనే రంగు, రుచి, చిక్కదనం యాడ్ అయినట్టుగా ఉంటుంది. సో భోగి పండగకి అద్భుతమైన వంట ఫస్ట్ నేను చేసేసానండి. నెక్స్ట్ ఉసిరికాయతో వంట చేయబోతున్నాం. ఫస్ట్ మెయిల్ చదువుదాం. కరెక్ట్గా రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా, ఏం డౌట్స్ లేవు కదా. చలో మరి నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. నెక్స్ట్ మనం ఉసిరికాయ చిత్రాన్నం వండుకుంటున్నాం. హాయ్ స్వప్నక్క, నేను సుప్రజ, కాకినాడ నుండి మెయిల్ చేస్తున్నానక్క. మా మదర్ పేరు సరోజ. మీకోసంని చాలా ఇష్టంగా చూస్తూ ఉంటామక్క. వంటలు చాలా బాగా ఈజీగా చేసి చూపిస్తారు. మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉందక్క. ఉసిరికాయలతో ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాకు చెప్పండి అక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు సుప్రజ గారు. సుప్రజ, ఆల్రెడీ మీరు ఇంతకుముందు కూడా మెయిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, రెగ్యులర్గా మీకోసంని ఫాలో అవుతున్నందుకు. అండ్ అమ్మగారికి నా తరపున హాయ్ కూడా చెప్పండి. ఉసిరికాయ సీజన్లో మనం వచ్చే ఉసిరికాయల్ని సంవత్సరం అంతా వాడుకునేలాగా చాలా రెసిపీస్ ఉంటాయండి. ఈరోజు అయితే సింపుల్గా అయిపోయే మనం చిత్రాన్నం తయారు చేద్దాం. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా వాడుకోవచ్చు. ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఉసిరికాయ చిత్రాన్నం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి.
సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు. మామూలుగా ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, కాకపోతే ఒగరు ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనం నిమ్మరసం కూడా యాడ్ చేస్తామన్నమాట. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఉడికించిన అన్నం, ఆల్రెడీ మిగిలిన అన్నమైనా పర్లేదు, అప్పటికప్పుడు వేడిగా చేసుకున్న అన్నమైనా పర్లేదు, కాకపోతే మనం తాలింపులో వేసేటప్పుడు అన్నం ఎప్పుడు చల్లగా ఉండాలి. ఉసిరికాయలు లోపల ఉన్న గింజలు తీసేసాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ, నిమ్మరసం, పసుపు, ఆవాలు, మినప్పప్పు. ఉసిరికాయల్ని ఇందులో వేయాలి. ఈరోజు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, 5 years లోపల పిల్లలు ఉంటే భోగి పండ్లు పోస్తారు కదండి. సాయంత్రం అందరినీ పేరెంటానికి పిలిచి చిన్న పిల్లల మీద భోగి పండ్లు పోస్తారు. అందులో రేక్కాయలు, చెరుకు ముక్కలు, అలాగే 1 rupee కాయిన్స్, ఫ్లవర్స్ అన్నీ వేసి పోస్తారు. నేనైతే మా పెద్ద బాబుకి ఫస్ట్ టైం US లో పోసాను అనమాట. అక్కడ రేక్కాయలు దొరకలేదు, సో బెర్రీస్ తీసుకున్నాం. చిన్న చిన్న క్యాన్బెర్రీస్ ఉంటాయి కదా, క్యాన్బెర్రీస్తో పోసామన్నమాట. అక్కడ రేగి పండ్లు అప్పుడు దొరకలేదు, ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయంట. అండ్ 1 rupee కాయిన్స్ అక్కడ లేవు కాబట్టి పెన్నీస్ ఉంటాయి కదా, చిన్న పెన్నీస్, ఆ పెన్నీస్ వేసాము. ఇప్పుడైతే మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఇండియా నుండి కూడా ఆర్డర్ పెట్టి అక్కడికి పంపించవచ్చు, అలా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను ఉసిరికాయలు వేసాను. దీన్ని మనం మిక్సీ పట్టాలి. అండ్ మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఆ ముక్కలు తగిలేలాగా పట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు, మనకి ఉసిరికాయ ముక్కలు తెలుస్తూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. పొయ్యి మీద నేను ఆల్రెడీ బాండీ పెట్టాను. బాండీ కాస్త వేడెక్కాలి. ఇందులో కాస్త నూనె, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం, బాగుంటుంది. మీరు కావాలి అంటే కంప్లీట్గా నెయ్యితో కూడా తాలింపు చేసుకోవచ్చు. అలాగే కాస్త నెయ్యి కూడా వేస్తుంది. నూనె, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేస్తున్నాం, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేస్తున్నాం, పచ్చిమిర్చి వేస్తున్నాం, పల్లీలు. ఇవి కాస్త వేగాలి. పల్లీలు వేగకపోతే అస్సలు బాగుండదు. ఇందులో కొద్దిగా శనగపప్పు, కాస్త మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుతుంటేనే బాగుంటుంది. ఇందులో మనం కావాలి అంటే కాస్త నువ్వుల పొడి వేసుకున్నా బాగుంటుంది. నువ్వులు, ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసి మొత్తం రైస్ అయిపోయిన తర్వాత పైనుండి కలిపినా కూడా బాగుంటుంది. అదొక స్టైల్లో ఉంటుంది, ఇప్పుడు మనం చేసేది ఒక స్టైల్లో ఉంటుంది. సో ఒకసారి ఇలా, ఒకసారి అలా ట్రై చేయండి. లేదా ఉసిరికాయ నువ్వుల అన్నం కావాలి అని ఎవరైనా అడిగితే ఆ రెసిపీ కూడా నేను చెప్తాను. చక్కగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేస్తున్నాం, కొద్దిగా ఇంగువ, పసుపు వేసేసి తాలింపులోనే మనం ఉప్పు వేసుకోవాలి. ఎంత అన్నం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయలో సహజంగానే పులుపు, వగరు ఉంటుంది కాబట్టి. అసలు ఉసిరికాయలో పుష్కలంగా, అంటే ఫుల్లీ లోడెడ్ విత్ సి విటమిన్ అంటారు. రోజుకొక ఉసిరికాయ తినగలిగితే అసలు జుట్టు ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. ఇప్పుడు అందరికీ అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది జుట్టు కోసం. సో జుట్టు బాగా రావాలి అంటే ఉసిరికాయ జ్యూస్ అయినా, ఉసిరికాయనైనా తింటే చాలా మంచిది. సన్నగా మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయని ఇందులో వేసేస్తున్నాం. ఉసిరికాయని తాలింపులో వేసిన తర్వాత కాస్త కచ్చపచ్చగా వేగితే సరిపోతుంది, ఫుల్ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేటప్పుడు మటుకి చల్లగా ఉండాలండి. వేడి వేడి అన్నం వేస్తే ముద్ద కట్టేస్తుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. లాస్ట్లో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చిత్రాన్నం రెడీ అయిపోయింది. అందులో ఉసిరికాయ వేస్ట్ చేసాం కదా, ఒకసారి టేస్ట్ చూస్తా. నాకైతే ఆరోమా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ముద్దలో వేగిన పల్లి ఉంటే బాగుంటుంది.
ఎంతో కమ్మగా ఉందంటే అన్ని పర్ఫెక్ట్. ఉసిరికాయ మామూలుగా తినడానికి మనం ఇష్టపడం కదా, ఈ రైస్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. బౌల్లో వేసుకున్నాం. ఉసిరికాయ చిత్రాన్నం చూపించింది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కనుక తయారు చేస్తే అస్సలు వదిలిపెట్టరండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు చేసేయచ్చు. మధ్య మధ్యలో ఉసిరికాయ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చూసారు కదా ఉసిరికాయ చిత్రాన్నం తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కూరగాయల ముద్ద కూర కూడా తెచ్చుకున్నాం. ఉసిరికాయ చిత్రాన్నం తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో కాస్త నూనె, కొద్దిగా నెయ్యి కూడా వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయను కూడా వేసి జస్ట్ అలా వేగిన తర్వాత ముందుగానే కుక్ చేసి రెడీ చేసుకున్న అన్నం కూడా వేసి కాస్త నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ చిత్రాన్నం రెడీ. కాయగూరల ముద్ద కూర కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా మంచి రెసిపీస్ చెప్పాను. పండగ రోజు సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వరకు మీకు ఏ రెసిపీస్ కావాలన్నా మేము హ్యాపీగా చేసి చూపిస్తాం. లేదా మీ దగ్గర ఏ రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరొకసారి భోగి పండగ మనందరికీ భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్. బాయ్.